శాసనమండలిలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కూడా వైసీపీ ఆందోళన చేపట్టింది. సభలో ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యారాయన. ఆందోళన మధ్య శాసనమండలిని వాయిదా వేశారు స్పీకర్. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకునేటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి. శాసనమండలిలో ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అన్ని అంశాలపై సభలో చర్చిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అయితే సభను వాయిదా వేయడం జరిగింది. గేట్ దగ్గర కూడా వైసీపీ సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, శాసనమండలిలో మరోసారి తిరుమల లడ్డు వంశం, అదేవిధంగా ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కున్న సంబంధాలకు సంబంధించి వాయిదా తీర్మానం ప్రధానంగా వైసీపీ ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మండలి సమావేశాలు ప్రారంభానికి ముందే వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసుకుంటూ కౌన్సిల్కి వచ్చారు. వాళ్ళని పోలీసులు అడ్డుకోవటం, వాళ్ళు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేయటం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ఇదే ఫోటోలతో వాళ్ళు మండలిలోకి వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడే అసలు శాసన మండలిలో చర్చ మొదలైంది. వెంకటేశ్వర స్వామి ఫోటోలు వైసీపీ నేతలు తేవడం పట్ల మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని రకాలైన ఫోటోలు కానీ, మత సంబంధమైన అంశాలు కానీ, మతపరమైన ఫోటోలు కానీ, లేకపోతే హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళ విషయంలో కానీ ఇలాంటి ఫోటోలు శాసనసభ శాసన మండలిలోకి తేకూడదు. వైసీపీ దాన్ని ఉల్లంఘించి ఈ రకమైన పని చేసింది. హిందూ ధర్మం పట్ల వీళ్ళకి భక్తి కానీ గౌరవం కానీ ఏదీ లేదు. దేవుడి ఫోటోలు పట్టుకుని సభలోకి ఎందుకు వస్తారని పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన మండలి చైర్మన్ సభ వాయిదా వేసిన తర్వాత హెడ్ ఫోన్స్ చాలా సీరియస్గా టేబుల్ మీద విసిరికొట్టిన పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపించింది. గత 3 రోజులుగా ఇందాపూర్ డైరీ హెరిటేజ్ వ్యవహారానికి సంబంధించి శాసన మండలి అట్టుడికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే ఇవాళ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెరిటేజ్ గురించి మేము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు దీనికి కౌంటర్ ఇస్తున్నారు, ఎందుకు మంత్రులు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, హెరిటేజ్కి మంత్రులకి ఏంటి సంబంధం, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న సంబంధాలు చర్చించాలంటే సభలో చర్చ పెట్టండి, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి, దీనికి సంబంధించిన సమాధానం ఏంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల మధ్యలోనే వెంకటేశ్వర ఫోటోలను మండలిలోకి వైసీపీ ఎమ్మెల్సీలు తేవడం, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిలో మండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా వేశారు చైర్మన్. అయితే మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇదే రకమైన రచ్చ కొనసాగుతుంటుందా? వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకుని డైరెక్ట్గా గత 10-15 రోజులుగా రాష్ట్రంలో చూస్తే కనుక తిరుమల లడ్డూకు సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కూడా రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగానే చాలా ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి భక్తుల్లో, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది మళ్ళీ ఈ రోజు కూడా మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని డైరెక్ట్గా రావడం, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, వాయిదా తర్వాత టేబుల్ మీద గట్టిగా హెడ్ ఫోన్స్ విసిరి కొట్టడం, ఇదంతా కూడా తీవ్ర గందరగోళ పరిస్థితుల్లోనే మండలి చైర్మన్ వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ తిరిగి మండలి ప్రారంభమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి ప్రస్తుతం మాత్రం ఏపీ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మండలి
కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో కొన్ని సందర్భాల్లో కావచ్చు తిరుమల లడ్డు అంశం చుట్టూ ప్రధానంగా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇందాపూర్ డైరీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాల మీద టర్న్ అయింది. మరి మండలి స్టార్ట్ అయిన తర్వాత ఈ రచ్చ కొనసాగుతుందా, కంటిన్యూ చేస్తారా, వెంకటేశ్వర ఫోటోలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా అనే దాని మీద కొద్దిసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు చర్చ జరిగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అయితే ప్రభుత్వం అయితే వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని నిన్న కూడా తిరస్కరించిన పరిస్థితి. అసెంబ్లీ మండలి వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్లో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మళ్ళీ వాళ్ళు కూడా అదే చర్చకు పట్టుబట్టారు. అయితే దీని మీద కొంతమంది మంత్రులు మాట్లాడటం పట్ల బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్కి సంబంధించి మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని ప్రధానంగానే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే మరి దీని మీద ప్రభుత్వం మళ్ళీ స్పష్టత ఇచ్చి ఏమైనా చర్చకు స్వల్పకాలిక చర్చకు కానీ ఏదైనా పెట్టే అవకాశం ఉందా, లేకపోతే గతంలో ఇచ్చిన ప్రకటనలకి ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించి కట్టుబడి ఉంటుందా అని చూడాలి. వైసీపీ మాత్రం దీన్ని కొంత సీరియస్ మోడ్లో తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మండలి సమావేశాలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూ యాక్చువల్గా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి మొన్న కొంతవరకు ఒక 4 రోజుల క్రితం వరకు కూడా రెండు పార్టీల మధ్య కొంత సైలెన్స్ ఏర్పడింది. మళ్ళీ తర్వాత సడన్గా ఇందాపూర్ డైరీ వ్యవహారం హెరిటేజ్కి సంబంధించి తెర మీదకి రావడంతో వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. దానికి కూడా కౌంటర్ ఇస్తూ వస్తుంది కూటమి నేతలు కానీ అధికార పార్టీ నేతలు కానీ స్టిల్ ఇంకా కూడా అసెంబ్లీ జరుగుతున్న టైంలో ప్రధానంగా శాసన మండలిలో వైసీపీ ఇదే అంశాన్ని లేవనెత్తడం, టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇవ్వడం, ఇదంతా చర్చ చూస్తుంటే మరి చర్చకి ఏమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదే పరిస్థితి ఇదే ఆందోళనకర కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అలాగే ప్రశ్న పయ్యవల్ కూడా చాలా సీరియస్ గా కౌంటర్ ఇవ్వడం, ఆయన చాలా అసహనంగా ఉన్నట్టు కనిపిస్తోంది మండలిలో కూడా. సో ఎలా చూడాలంటారు? అంటే స్వాతి, వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని సభలోకి తీసుకురావడం జనరల్గా ఏంటంటే సభలకి కొన్ని కట్టుబాట్లు కానీ కొన్ని సాంప్రదాయాలు కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ప్రధానంగా ఉంటూ ఉంటాయి. అసెంబ్లీ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు, మతపరమైన ఫోటోలు, మతపరమైన అంశాలు. యాక్చువల్గా అయితే ఈ మతపరమైన అంశాలు కూడా పదే మాట్లాడటం కూడా కొంచెం ఇబ్బంది కలిగే వాతావరణం. వెంకటేశ్వర స్వామికి సంబంధించి, వెంకటేశ్వర స్వామి లడ్డూకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి రిపీటెడ్గా రాజకీయ నాయకుల విమర్శలు, అది ఒక పవిత్రంగా భావించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించి లడ్డూనే ఇలాగ అసెంబ్లీలో కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కానీ మాట్లాడుకునే పరిస్థితికి దాదాపు వచ్చేసింది. చాలా చోట్ల ఇదే రకమైన చర్చ చాలా చోట్ల జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు. అదే టైంలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి వచ్చారు. దాని మీద పయ్యావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, అసలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది, ఇలాంటివన్నీ సభలో పర్మిట్ చేసి అవకాశం లేదు కాబట్టి ఎందుకు తీసుకొచ్చారని ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయటం, టేబుల్ మీద ఇయర్ ఫోన్స్ కొట్టడం. జనరల్గా పయ్యావులు కామ్గానే ఉంటారు, రాజకీయ పరమైన విమర్శల్లో కొంత అగ్రెసివ్గా ఉన్నా ఇలాంటి విషయాల్లో కామ్గా ఉంటారు. కానీ ఆయన ఈ పరిస్థితులు చూసి హెడ్ ఫోన్స్ని తీసి చాలా బలంగా టేబుల్ కేసు కొట్టడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మరి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తెచ్చారని ఆయన ఆగ్రహంగా ఉన్నారా, మీకు బుద్ధి ఉందా అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం లేదు, భక్తి లేదు, ఏదీ లేదు, వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని ఆయన ఒక 2 నిమిషాలు చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఈ ఫోటోలు, ఈ వ్యవహారాలకు సంబంధించి మండలి చైర్మన్ ఏమైనా ప్రకటన చేస్తాడా, తాజా పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది. అంటే పయ్యావులని ఎప్పుడు చూసేదానికంటే కూడా ఒక భిన్నమైన రీతిలో ఇవాళ చూడడం జరిగింది. కంప్లీట్ ఒక అపోజిట్ వర్షన్లో ఆయన్ని చూడడం జరిగింది. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. The Venkateswar Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit. తిరుపతి లడ్డూ ప్రసాదాంశం హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్. ఇందాపూర్ విషయంపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. చర్చ చేయాల్సిందేనని వైసీపీ ఆందోళన చేపట్టింది. చైర్మన్ పోడియం దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యులు
నినాదాలు చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. శాసనమండలిలో మళ్ళీ ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇవాళ కూడా వైసీపీ ఆందోళన చేపట్టింది. సభలో ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పయ్యావుల. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యారాయన. ఆందోళన మధ్య శాసనమండలిని వాయిదా వేశారు స్పీకర్. ఇక స్వామివారి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటంటూ పయ్యావుల ఫైర్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సభ కొద్దిసేపు వాయిదా వేశారు చైర్మన్. హెడ్ ఫోన్స్ విసిరి కొట్టారు మంత్రి పయ్యావుల కేశవ్ అని చెప్పాలి. ఆయన చాలా సీరియస్ మోడ్లో కౌంటర్ ఇవ్వడం, చాలా సీరియస్గా మాట్లాడడం మనం చూడొచ్చు. మండలిలో ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపించింది. పయ్యావుల వైసీపీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆయన హెడ్ ఫోన్స్ కూడా తీసి బలంగా చైర్ మీద వేయడం కూడా మనం చూడొచ్చు. This cannot be permitted, sir. They should be, sir, chairman, sir. They Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా? సార్ వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission. Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. The house is exempt for 10 minutes. 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 The house is exempt for 10 minutes.